హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మీకు ఒక చిన్న సీన్ ఒకటి వినిపిస్తా, చూపించలేను. మీకు ఆల్రెడీ అందరూ చూసే ఉండి ఉంటారు. ఆ డైలాగ్ చాలా ఫేమస్. ఆ సినిమాలో నితిన్ గారి సినిమా, అనుపమ గారు ఆ సీన్లో ఉంటారు, సమంత గారు ఈ సినిమా. ఇది త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. చిన్న డైలాగ్ అయినా దాంట్లో చాలా అర్థం ఉంటుంది. అలాంటి ఒక్క డైలాగ్ మీకు వినిపిస్తాను, తర్వాత విషయంలోకి వెళ్దాం. శత్రువులు ఎక్కడో ఉండరా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఇది మీకు బాగా గుర్తొచ్చే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వెనకాల మీకు పెట్టుకున్నానంటే, శత్రువులు ఎక్కడో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ వెనకాల, మీ ఇంట్లో, మీ చుట్టూనే ఉంటారండి. ఇది మీకు అదృష్టం. మీ చెల్లెళ్ళ రూపంలోనూ, మీ వెనకాల స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళ రూపంలోనూ మీకు బాగా పట్టేసుకుందండి. ఎంత ఎలా పట్టేసుకుందంటే, మీరు జీవితంలో సంకనాగి పోవడం తప్ప దానివల్ల మిమ్మల్ని ఎదిగేటువంటి పరిస్థితే లేకుండా చేస్తుందండి. ఎందుకంటే మీకు శత్రువులు ఎక్కడో లేరు. మీ ఇంట్లో మీ తోబుట్టులుగా, మిమ్మల్ని కన్న తల్లిగా, మీ వెనకాల మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి శాలరీలు, ఆ స్క్రిప్ట్ రైటర్లుగా, సకలకల మంత్రులుగా చాలామంది ఉన్నారనుకోండి. వీళ్ళందరూ మిమ్మల్ని చాలా గొప్పగా చూపిస్తున్నారండి. మీరు ఏదో పెద్ద ఇరగబోడి చేస్తారని చెప్పి అనుకుంటున్నారు, కానీ వెనకాల మాత్రం ఈ టీంతో సర్వనాశనం అయిపోతున్నారండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గురించి గత 15 రోజుల క్రితం అనుకుంటా మాట్లాడారు. మళ్ళీ మంత్ ఎండింగ్ పాలిటిక్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఒకసారి నిన్న ఆయన మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ కోసం చేరుకుని, మనకు తెలుసు కదా, మొన్న జనవరి 26 కూడా ఆయన జెండా ఎగరేయడానికి బయటికి కాలు పెట్టలా. అంతకుముందు ఆగస్టు 15 కూడా కాలు బయట పెట్టడానికి పనిచేయాల, దేశభక్తి లేదు కాబట్టి. మనకి దాచుకోవటం అంటేనే ఈ దేశానికి అంటే ఇష్టం, కానీ వేరే విధంగా దేశభక్తి చూపించేందుకు అది జస్ట్ అవసరం లేదు మనకి. అలాంటిది నిన్న కొన్ని వీడియోల గురించి, వాటి గురించి, పాదయాత్ర గురించి, జనాల్లో బూస్టింగ్ ఇంకేముంది, జగన్ అన్న వస్తున్నాడు, తొక్కేస్తాడు, తోసేస్తాడు, తురుము, లేపు అనుకుంటా బాహుబలి సీన్లు రిపీట్లు ఇస్తుంటాడు కదా, ఎలివేషన్స్. అలాంటి వాటి కోసం వచ్చారు పాపం. కానీ అడ్డంగా బుక్ అయిపోవటం అనేది ఆయనకి అలవాటుగా, పరిపాటుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆయన పాదయాత్ర గురించి మళ్ళీ మాట్లాడారు. పాపం షర్మిల గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మీకు జస్ట్ ఒక లైన్ వినిపిస్తాను, వినండి. కోసమే కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? ధనయజ్ఞంగా చేసుకున్నారు. ఆయనకు అర్థం కాలేదు మేడం, మీరు అలా అంటారని నాకు అర్థం కాదు. ఆయన అంబటి రాంబాబు గారికి అర్థమే కాల. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటో ఆయనకి ఇప్పటి వరకు ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన సంవత్సరాలు చేసినా కానీ ఆయనకి తెలియలా. జలయజ్ఞం అంటే ఏంటో గతంలో రాజశేఖర రెడ్డి గారి నుంచి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ధనయజ్ఞంగానే చూశారు, కానీ అది జలయజ్ఞంగా ఎలా కన్వర్ట్ చేయాలనేది తెలియలా. అందుకనే వదిలేశారు. ఉన్న ప్రాజెక్ట్ని కూడా ఇంకాస్త నాశనం చేసి వదిలిపెట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు కావాలంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు కూడా. ఒకటే మాట చెప్తున్నారు, ఏం పీకటానికి చేస్తున్నావయ్యా పాదయాత్ర? ఇంకా ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రజల్ని మోసం చేయటానికైనా నువ్వు పాదయాత్ర చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కాదు, మీ ఇంట్లో మీ శత్రువులు మీ చుట్టూనే ఉంటారు చూసారా, వాళ్ళని. శత్రువులు ఎక్కడో ఉండరండి, మీ వెనకాలే, మీ తోడబుట్టినటువంటి మీ చెల్లెలే, మీతో పాటు పాదయాత్రలో పాల్చుకున్న పాదాలతో నడిచేటువంటి యాత్ర చేసినటువంటి, మీరు జైల్లో ఉన్నప్పుడు పాదాలతో నడిచే యాత్ర చేశారు చూసారా షర్మిల గారు. ఆ పాదాలతో యాత్ర ఏం పీకడానికి చేస్తున్నావు జగనన్నా అని అడుగుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే అంత సీన్ ఉందా? చెప్తారా? లేదా మీ పేటీఎం బ్యాచ్తో ఆమెని, లేదా మీ తల్లి గారిని ఇష్టానుసారం గతంలో తిట్టించారు చూసారా, ఇప్పుడు కూడా తిట్టిస్తున్నారు చూసారా, అదే పని చేస్తారా? ఎందుకంటే మనకి నిజాయితీగా, సిన్సియర్గా వాళ్ళు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పేంత దమ్ము లేదు కదా. అలాంటి రాజకీయం మనకు చేత కాదు కదా. అవసరమైతే ఇంట్లో వీళ్ళని తిట్టడం తప్ప మనకి పాలసీస్ గురించి, సిద్ధాంతాల గురించి, అసలు శాఖలకు సంబంధించినటువంటి ప్రశ్నల గురించి రాజకీయం చేయటం మనకి చేత కాదే. డిస్కో డ్యాన్సుల గురించి, గంట అరగంటల వీడియోల గురించి, వీటి గురించి మాత్రం మనం మాట్లాడడానికి మాత్రమే వస్తాం. ఆడపిల్లల్ని, ఇంట్లో వాళ్ళని కారులతో పోల్చుతూ మాట్లాడినటువంటి మాటలు, ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని కూడా చూడకుండా అమ్మనాభూతులు తిట్టించడానికి, ఇలాంటి రాజకీయాలు వస్తాయి. కానీ మనకు అసలు ఇటువంటి రాజకీయం తెలియదు కదా, చేత కాదు. మనం ఏం మాట్లాడతాం చెప్పండి? మరి ఇప్పుడు షర్మిల గారిని కూడా అలాగే పేటీఎం బ్యాచ్తో మొదలుపెట్టిచ్చేస్తారుగా, ఇంకా అలాగే దొరికినట్టేగా. పేటీఎం బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లైనా, తల్లి అయినా, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారే గొప్ప.
జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్ప ఎవరో లేరు. రాజశేఖర రెడ్డి గారు అయినా సరే, ఆ తర్వాత ఇంకొకళ్ళైనా సరే, ఆఖరికి గొర్రె బిడ్డలకైనా పెద్ద ఇంకొకళ్ళైనా కానీ ఎవరైనా దేవుడైనా సరే ఆయనకి వాళ్ళకి అవసరంలా. వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు తోపు, ఆయన తురుము అని చెప్పి ఎలివేషన్స్ ఇవ్వడమే తప్ప ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా ఆ పేటీఎం బ్యాచ్కి ఎక్కదు. అంతా ఇన్క్లూడ్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే చెప్తున్నాను కదా, మీకు శత్రువులు ఎవరో లేరు సార్. బయట అస్సలు అవసరంలా. ఆ వెనకాల స్క్రిప్ట్ రాసేటువంటి ఇచ్చేటువంటి అది ఫ్యాక్టా కాదా, అది నిజమా అబద్ధమా, దానికి సంబంధించి 1-2 సార్లు మనం 151 మంది ఎమ్మెల్యేలను గెలిచాం కదా, వాళ్ళకి సంబంధించి ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుందాం, ఇది నిజమా కాదా, నిన్న ఏదో ఎవరో వాసంశెట్టి సుభాష్ గురించి మాట్లాడాం కదా, అది ఆడోళ్ళ మగోళ్ళ అని తెలుసుకునేటువంటి ఇది కూడా మన దగ్గర ఉండదు. కొట్టేయటమే, నోటికి ఏదొస్తే అది వాగేయటమే, చెప్పేయటమే, సొల్లు చెప్పటమే, జనాలు నమ్మేస్తారనుకుని మనం ఎర్రి పుష్పాలు అయిపోవటమే, అంతే.